హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పారామెడికల్ విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 65 రద్దు చేసేంత వరకు ఈ నిరవధిక దీక్షను విరమించబోమని వారు హెచ్చరించారు. పని చేస్తూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 65 ప్రకారం ఏంటంటే ఈ పారామెడికల్ కోర్సులను రద్దు చేశారండి. ఈ ఉన్న 6 గ్రూపుల్ని రద్దు చేశారు. ఇప్పటి వరకు దీనికి ఉన్న బేసిక్ క్వాలిఫికేషన్ 10th గా ఉందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఆ జీవో నెంబర్ 65లో ఏముందంటే దీనికి ఎలిజిబిలిటీ 10th కాదు, ఇంటర్ చదివిన వాళ్ళు మాత్రమే పారామెడికల్ చదవాలి. ప్రభుత్వ కళాశాలలో దీన్ని తీసివేస్తున్నాం, దీన్ని పారామెడికల్ బోర్డుకి అప్పచెప్తున్నాం, పారామెడికల్ ప్రైవేట్ కళాశాలకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. జీవోలో ఉన్న ఇంకొక పాయింట్ మనం గమనిస్తే కనుక ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా బైపీసీ చదివిన విద్యార్థులు ఈ వొకేషనల్ పారామెడికల్ దానికి క్వాలిఫికేషన్ గా చూస్తున్నాము. క్వాలిఫికేషన్ వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ దొరకపోతే ఎంపీసీ వాళ్ళైనా పర్వాలేదు, ఎంపీసీ దొరకపోతే ఏ ఇతర ఇంటర్మీడియట్ చదివిన గ్రూప్ వారైనా సరే దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఈ కోర్సు రద్దు చేయడానికి గల ముఖ్య కారణం ఆ జీవోలో ఏం మెన్షన్ చేశారంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పిల్లలు ఏ విధంగా హాస్పిటల్లో వర్క్ చేస్తారని వాళ్ళు ప్రశ్నించడం జరిగిందండి. సీఎం గారు ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం నిజమే కనుక అయితే మేము ఇంతమంది బంగారు తల్లిని ప్రభుత్వం ఎందుకు దృష్టికి తీసుకెళ్తలేదు సీఎం దృష్టికి? సీఎం గారిని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నామండి. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తొలగించబడిన 1781 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గత 340 రోజుల నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ విషయంపై సివిఆర్ హెల్త్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రసారాలు చేస్తుంది. దాంతో స్పందించిన ప్రభుత్వం తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2002 డిఎస్సి ద్వారా రాష్ట్రంలో 1781 మందిని ఎంపీహెచ్ మగవారిని ఆరోగ్య శాఖ నియమించింది. గత 10 సంవత్సరాలుగా కాంట్రాక్టు విధానంలో కొనసాగుతూ నెలసరి జీతాలు సరిగా చెల్లించలేదు. తమ సర్వీసులను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వారు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలను సమర్పించారు. క్రమబద్ధీకరణకై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సమయంలోనే జీవో నెంబరు 273 అమలు పరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణకై ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మాకు ఉన్న ఉద్యోగాన్ని ప్రభుత్వం తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2002 డిఎస్సి ద్వారా నియమించబడి మరి గత సంవత్సరం మార్చి నెలలో 273 జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1780 జరిగింది. గత సంవత్సరం 12వ తారీఖు జూలై నెల నుండి మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాని చేపట్టడం జరిగింది, రిలే నిరాహార దీక్షలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 340 రోజులకు పూర్తి చేసుకున్నాం. ప్రభుత్వం మరి పోయిన నెల 1వ తారీఖున మే 1వ తారీఖున స్పష్టంగా తొలగించిన వారు ఎవరైతే ఉన్నారో జీవో ద్వారా తొలగించబడిన వారందరినీ తిరిగి కాంట్రాక్ట్ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. వెంటనే దీనిని అమలు రూపంలోకి జీవో అంతమంది 1500 మంది దాదాపు 1781 మంది మానసిక ఆందోళనకు గురైనారు. 5 అనారోగ్యానికి గురై ప్రాణాలను విడిచారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తొలగించిన హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కుటుంబాలకు దూరమై శారీరకంగా మానసికంగా కృంగిపోయి అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ నేటి వరకు 340 రోజులు ఈ దీక్షలు చేశారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం తిరిగి వారిని విధులు